హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక చోటుకు వెళ్ళి అక్కడే కొన్నాళ్ల పాటు చిక్కుకుపోయి ఉన్నారా? తిండి తిప్పులు మానేసి జీవించారా? జీవించి ఉంటే గనక మీ కామెంట్ ఈ వీడియో కింద తప్పకుండా తెలియజేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని వింటే మీరంతా షాక్ అయిపోతారు. అదేంటంటే నిర్మానుష్యమైన ఒక ఐలాండ్ పైన కొన్నాళ్ల పాటు కొంతమంది చిక్కుకుపోయారు. ఈ విషయానికి సంబంధించి ఎంతో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను మీకు ఇవ్వబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కొంతమంది ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఐలాండ్లో కొన్నాళ్ల పాటు చిక్కుకుపోయారు. అది వారికి ఒక భయంకరమైన అనుభవం. ఐలాండ్లో ఎవరి సహాయం దొరకదు, ఎవరు అక్కడకు రాలేరు. అలాంటి టైంలో అక్కడ చిక్కుకుపోయిన వాళ్ళు ఆకలి తట్టుకోలేక చనిపోయారు. మరికొంతమంది రకరకాల వ్యాధులతో చనిపోయారు. అయితే ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే వీరంతా ఈ ఐలాండ్కు ఏదో పిక్నిక్ కోసమో సరదా కోసమో రాలేదు. కొంతమంది స్వార్థపరులు వాళ్ళందరినీ ఇక్కడ వదిలేసి వెళ్లిపోయారు. మళ్లీ వచ్చి తీసుకువెళ్తామని చెప్పి వెళ్లారు. కానీ 15 ఏళ్ల పాటు వాళ్ళు రాలేదు. ఈ 15 ఏళ్ల పాటు వీళ్ళంతా ఈ ఐలాండ్లోనే నరక యాతన చూశారు. నిజంగా వీరంతా అక్కడ ఎలా జీవించారో చూస్తే మీకు కన్నీళ్లాగవు. ఈ ఘోరం 1761లో జరిగింది. అప్పట్లో ప్రపంచం నల్ల జాతీయులను బానిసలుగా చూసేది. వారితో గొడ్డు చాకిరీ చేయించుకునేది. ఒక టైంలో ఫ్రాన్స్ వ్యాపారవేత్తలు షిప్ల ద్వారా మెడగాస్కర్, మారిషస్ మధ్యలో వ్యాపారాలు చేసేవాళ్లు. అదే టైంలో తమకు బానిసలుగా ఉన్న బ్లాక్ పర్సన్స్ ని ఈ షిప్లలో తీసుకువెళ్తూ ఉండేవారు. అయితే అప్పట్లో ఇలా చేయడం ఒక నేరం. అయినా కూడా ఫ్రెంచ్ వ్యాపారులు వీళ్లను తక్కువ రేటుకు కొనుక్కుని ఐలాండ్ దాటించేవాళ్లు. ఇలా చేయడం వల్ల ఫ్రెంచ్ వ్యాపారులకు ఎక్కువ లాభం వచ్చేది. దీంతో రెగ్యులర్గా ఇదే పని మొదలుపెట్టారు. అయితే ఒకసారి మారిషస్ నుంచి మెడగాస్కర్ వెళుతున్న షిప్లో 107 మంది నల్ల జాతీయులున్నారు. వీళ్లు వెళుతున్న ఈ మార్గంలో ట్రోమెలిన్ అనే ఒక ఐలాండ్ ఉంది. దీని పొడవు ఎంత ఉంటుందంటే జస్ట్ 1.5 కిలోమీటర్స్, వెడల్పు వచ్చేసి 800 మీటర్లు. ఈ ఐలాండ్ ఎలా ఉంటుందంటే అక్కడ చెట్లు ఎక్కువగా ఉండవు, కేవలం ఇసుక మాత్రమే ఉంటుంది. అయితే మారిషస్ వెళ్తున్న షిప్లో కెప్టెన్కు అందులో ఉన్న వాళ్ళకి పెద్ద గొడవ జరిగింది. ఆ టైంలో వాళ్ళు ప్రయాణిస్తున్న షిప్ అదుపు తప్పి ట్రోమెలిన్ ఐలాండ్ను ఢీకొంది. ఆ తర్వాత షిప్ నీటిలో మునిగిపోతూ ఉంది. అందులో ప్రయాణిస్తున్న వర్కర్లు బానిసల్లో చాలా మంది నీటిలో మునిగిపోయారు. మరికొంతమంది వారి ప్రాణాలను ఎలాగోలా కాపాడుకుని ఈ ట్రోమెలిన్ ఐలాండ్కు చేరుకున్నారు. వీళ్లలో 80 మంది బానిసలతో కొంతమంది తెల్లజాతీయులు, కెప్టెన్ కూడా ఉన్నారు. పడవ మునిగిపోతున్న సమయంలో అందులో ఉన్న ఆహారాన్ని, వస్తువులను కొంతమంది తెచ్చుకున్నారు. అయితే ఎవరైతే షిప్లో ఉన్నప్పుడు గొడవ పడ్డారో వాళ్లలో కొంతమంది ఈ ఐలాండ్ పైకి వచ్చిన తర్వాత కూడా గొడవ పడ్డం మొదలుపెట్టారు. అయితే వాళ్లలో ఉన్న ఒక పెద్ద మనిషి ఆ గొడవను ఆపాడు. అక్కడ మనం ఏం చెయ్యాలి, ఎలా ఉండాలో అదే ఆలోచించండి అని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులతో అక్కడ 2 క్యాంపులు వేసుకున్నారు. ఒక క్యాంప్ నల్ల జాతీయుల కోసం, మరొక క్యాంప్ తెల్ల జాతీయుల కోసం. ఆ తర్వాత 2 రోజులకు తెచ్చుకున్న తాగునీరు అన్నీ అయిపోయాయి. ఐలాండ్లో ఒక బావిని తవ్వడం మొదలుపెట్టారు వాళ్ళు. ఇక ఆహారం విషయానికి వస్తే ఐలాండ్లో చెట్లు, మొక్కలు అక్కడ లేకపోవడంతో ఎలాంటి ఆహారం దొరికే అవకాశం లేదు. అయితే వారి దగ్గర ఉన్న ఆహారం వారికి 3 నెలల వరకు వచ్చింది. ఆ తర్వాత అక్కడ తినడానికి ఏం దొరకలేదు. దీంతో వారి ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. వాళ్లకు ఒక ఐడియా వచ్చింది అప్పుడే. అక్కడక్కడ దొరికిన కర్రల సహాయంతో పడవను తయారు చేసుకున్నారు. అనుకున్నది మొదలు అందరూ కలిసి ఎలాగైనా కొన్ని రోజులు శ్రమపడి ఒక పడవను తయారు చేశారు. ఇక ఆ పడవ ఎక్కడానికి అందరూ సిద్ధపడ్డారు. కానీ అందులోకి మొదట ఫ్రాన్స్కి చెందిన వాళ్ళు మాత్రమే ఎక్కారు. వారితో ఆ పడవ నిండిపోయింది. నల్ల జాతీయులు ఎక్కేందుకు చోటు లేదు. దీంతో తెల్లవాళ్లు మాత్రమే పడవలో ఎక్కి వెళ్లిపోయారు. వెళ్లేటప్పుడు తొందరలోనే మీకు ఒక పెద్ద పడవను పంపుతామని మాటిచ్చారు. ఆ తర్వాత కొత్త పడవ 4 రోజుల పాటు ప్రయాణించి మారిషస్ చేరుకుంది. అక్కడకు వెళ్లిన తర్వాత ఆ తెల్ల జాతీయులు అక్కడ గవర్నర్ని కలిశారు. ఐలాండ్లో చిక్కుకుపోయిన నల్ల జాతీయుల గురించి చెప్పారు. కానీ ఆ గవర్నర్ అస్సలు పట్టించుకోలేదు. ఎందుకంటే బానిసలను ఇలా షిప్లలో తీసుకువెళ్లడం నేరం కాబట్టి. అలాగే ఆ టైంలో ఫ్రాన్స్కు, బ్రిటన్కు మధ్య యుద్ధం నడుస్తుంది కాబట్టి ఫ్రాన్స్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అందుకే ట్రోమెలిన్ ఐలాండ్కు ఒక షిప్ని పంపితే చాలా డబ్బులు ఖర్చు అయిపోతాయనే ఉద్దేశంతో ఆ గవర్నర్ అక్కడకు షిప్ను పంపలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఫ్రాన్స్, బ్రిటన్ మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు ట్రోమెలిన్ ఐలాండ్కు వెళ్లి అక్కడున్న ఆ నల్ల జాతీయులను తీసుకొద్దామనుకున్నారు. 1772లో ఫ్రెంచ్ అధికారులు అంతా రెడీ చేసుకున్నారు. కానీ వెళ్లలేకపోయారు. ఆ తర్వాత 1775లో ఒక చిన్న పడవను ముందుకు పంపారు. ఎందుకంటే అప్పటికి ఆ నల్ల జాతీయులు అక్కడ ఉన్నారా లేదా తెలుసుకునేందుకు మాత్రమే దాన్ని అక్కడకు పంపారు. ఆ పడవలో ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. అతను ఆ ఐలాండ్ దగ్గరకు వెళ్లి అన్ని విషయాలు తెలుసుకుని మారిషస్కి తిరిగి వెళ్లాడు. ఇంకా అక్కడ వాళ్ళు ఉన్నారా లేదా అని మీరు కంగారు పడుతున్నారు కదా? ఉన్నారు. మారిషస్ తిరిగి వెళ్లిన వ్యక్తి అక్కడ నల్ల జాతీయులు ఉన్నారని చెప్పాడు. అప్పటికే 15 సంవత్సరాలైంది. అక్కడ వాళ్ళు ఉన్నారని తెలియగానే ఫ్రెంచ్ ప్రభుత్వం 2 పెద్ద పడవలను అక్కడకు పంపించింది. కానీ ఆ సమయంలో వచ్చిన సముద్రపు తుఫాను కారణంగా ఈ 2 పడవలు కూడా ట్రోమెలిన్ ఐలాండ్కు చేరుకోలేకపోయాయి.
మళ్ళీ ఆ పడవలు తిరిగి వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత సంవత్సరం ట్రొమిలియన్ అనే ఒక వ్యక్తి ఒక పడవలో ఐలాండ్కు వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్లి చూసేటప్పటికీ అక్కడున్న 80 మందిలో కేవలం 8 మంది మాత్రమే బ్రతుకున్నారు. వీళ్లలో 7 మహిళలు ఉంటే ఒక 8 సంవత్సరాల పిల్లాడున్నాడు. విచిత్రం ఏంటంటే అసలు ఈ 8 మంది కూడా ఈ 15 సంవత్సరాలు ఎలా అక్కడ బ్రతికి ఉండగలిగారు అని. అయితే వీరు అక్కడకు వెళ్లినప్పటి నుంచి వచ్చేంత వరకు మంట వేస్తూనే ఉన్నారట. ఆ ఐలాండ్కు వెళ్లిన మొదటి రోజు కెప్టెన్ చలిని తట్టుకోలేక మంట వెలిగించాడట. దాన్ని ఆర్పకుండా వీళ్లంతా కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఆ ఐలాండ్పై దొరికిన పుల్లలు, మునిగిపోయిన పడవలోంచి తీసిన పుల్లలను ఎండబెట్టి వాటిని పోగేసుకుని మంట వేశారట. ఆ మంటపైనే వంట చేసుకునేవారు. అంటే అక్కడ దొరికే పీతలు, చేపలు వాటిని కాల్చుకుని తినేవారు. అలా వారి పొట్టను నింపుకున్నారట. ఇక తాగడానికైతే వారు తవ్విన బావిలోంచి నీళ్లను తీసుకుని తాగేవారు. ఇలా నీరు, ఆహారం కొంతైనా వాళ్ళకి దొరికింది కాబట్టే ఇన్నేళ్లు వాళ్ళు హాయిగా ఉండగలిగారు. అయితే వీళ్ళు చాలాసార్లు అక్కడి నుంచి బయటపడాలని చాలా ప్రయత్నాలే చేశారట. తెల్ల జాతీయులు కొత్త పడవల్లో వెళ్లిపోయి 2 సంవత్సరాల తర్వాత వీరంతా ఒక చిన్న పడవను తయారు చేసుకున్నారట. ఆ తర్వాత ఒక 18 మంది ఉన్న గ్రూప్ ఆ పడవ ఎక్కి ఐలాండ్ నుంచి బయలుదేరారు. కానీ వాళ్ళు వెనక్కి తిరిగి రాలేదు. వారు అసలు చేరాల్సిన గమ్యానికి వెళ్లారో లేదో కూడా ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అయితే కొంతమంది అన్నదేంటంటే వారికి దారి సరిగా తెలియక ఎక్కడో కొట్టుకుపోయి ఉంటారని అంటున్నారు. మరికొంతమంది అయితే సముద్ర తుఫానులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయి ఉంటారని చెప్తున్నారు. ఇలా వీళ్ళు వెళ్లిన తర్వాత అక్కడున్న వాళ్ళు ఎవరూ కూడా అక్కడి నుంచి వెళ్లడానికి సాహసించలేదు. అక్కడే ఉండి జీవించడానికి ప్రత్యామ్నాయాన్ని చూసుకున్నారు. అయితే తుఫాన్లు, సముద్రపు అలలు, ఐలాండ్ పైకి రావడం, ఆహార కొరత ఇవన్నీ వారి ప్రాణాలు తీసింది. కొందరైతే ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చి చనిపోయారు. మొత్తానికి 1776లో వీరిని రెస్క్యూ చేశారు. అయితే బతికి ఉన్న వ్యక్తుల స్టోరీ మాత్రం 2006లో బయటపడింది. అప్పుడు ఒక ఫ్రెంచ్ పరిశోధకుడు దీనిపై రీసెర్చ్ చేశాడు. అసలు వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి ట్రొమిలియన్ ఐలాండ్కు వెళ్ళాడు. ఆ ఐలాండ్ పైన వెతుకుతున్న సమయంలో 5 మీటర్ల లోతులో ఒక బావి కనిపించింది. నల్ల జాతీయులు తయారు చేసుకున్న ఒక కిచెన్ కూడా కనిపించింది. దీన్ని ఎలా తయారు చేశారంటే ఇసుకను తవ్వి దాని లోపల చుట్టూ రాళ్లను పేర్చారు. అలాగే గదుల్లాంటి చిన్న చిన్న నిర్మాణాలు కూడా కనిపించాయి. వాళ్ళు రాత్రిపూట అక్కడే తలదాచుకునేవారని అర్థమైంది. కిచెన్ రూమ్లో ఇత్తడి వస్తువులు, స్పూన్లు దొరికాయి. ఈ రీసెర్చర్లకు 2 నల్ల జాతీయుల సమాధులు కూడా దొరికాయి. ఆ అస్థిపంజరాలపై పరిశోధనలు చేసి వారు సహజ సిద్ధంగానే చనిపోయినట్టు తేలింది. వారిని ఎవ్వరూ కాపాడడానికి రారని తెలిసిన తర్వాత వాళ్ళు ఆ ఐలాండ్ను ఒక ఇంటిగా మార్చేసుకున్నారు. పడవలోంచి తీసుకున్న కొన్ని వస్తువులు ఉండడం వల్ల వంట చేసుకోవడానికి వీలైంది. అయితే చనిపోయింది ఎక్కువ మంది అయితే 2 సమాధులు మాత్రమే దొరికాయనే క్వశ్చన్ మార్క్ రావచ్చు. అయితే కొంతకాలం కిందట నిధులు వెతికే పనిలో భాగంగా కొంతమంది ఈ ఐలాండ్కు కూడా వచ్చారు. అప్పుడు వారు జరిపిన తవ్వకాల్లో ఈ సమాధులు పాడైపోయాయి. ఈ ఐలాండ్ నుంచి బయటపడ్డ 8 మందికి అప్పటి గవర్నర్ ఇళ్లు కట్టించారు. బానిసత్వం నుంచి విముక్తి చేశారు. ఇది ఈ ఐలాండ్ కథ. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.